ఇది చదువుదాము. దుర్గా రామలక్ష్మి గారు ఈశ్వర కృప అని ఏంటి ఇచ్చారంటే, ఓకే మేడం. ఇన్స్ట్రక్షన్ కన్సర్న్ ద స్టడీ ఆఫ్ ద గీత బిలౌడ్ గీతని స్టడీ చేయడంలో ఇన్స్ట్రక్షన్స్ అని ఇచ్చారు. అంటే ఓ భక్తులారా, మీరేమోని ఈ భగవద్గీతని మీరు శాంతిగా ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో అప్పుడు మీరు చదవండి. ఈ మనశ్శాంతిని మీరు మనస్సు యొక్క గుర్తింపు అన్నది పొందితేనే గాని మీరు పీస్ ఆఫ్ మైండ్ ని మీరు సంపాదించలేరు. ఈ స్కాలర్ డివోటీ ఆఫ్ ద డివోటీ టు ద స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్ ఒక రకమైన బిట్వీన్ ద అప్రోచెస్ ఆఫ్ ద స్కాలర్. అంటే ఇప్పుడు ఈ రాసిన ఆయన అప్రోచ్ అంటే దీన్ని ఎదుర్కొనే అంటే అప్రోచ్ అయిన విధానం వాళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు. ఇక్కడ ఇతను కాన్సన్ట్రేట్స్ ఆన్ ద వర్డ్ అండ్ ఇట్స్ మీనింగ్, పదము దాని అర్థం మీద ఆయన కాన్సన్ట్రేట్ చేశారు. స్టైల్ అండ్ గ్రామర్, ఆ స్టైలు గ్రామరు. ఇంకొకరు ఎంటైర్లీ ఇమర్స్డ్ ఇన్ ద డివోషనల్ కంటెంట్. కొంతమంది డివోషనల్ కంటెంట్ లో మునిగిపోయి ఉంటారు. ఎవరైతే స్క్రిప్చరల్ స్టడీ అంటే ఇలాంటి పుస్తకాలని వాళ్ళు సెమాంటిక్స్ అండ్ సబ్మర్జ్డ్ ఇన్ ద థాట్ కొన్ని అభ్యసనం థాట్ కంటెంట్ లో ఉంటారు. అలాంటి వాళ్ళు వైస్ వర్స కాన్సన్ట్రేట్ ఆన్ ద లేటర్ అండ్ వైస్ వర్స. అంటే కొంతమంది కంటెంట్ మీద దాని మీద వాళ్ళు ఏకాగ్రత పెడతారు. ఈ శ్లోకాలను గట్టిగా చదివేటప్పుడు మైండ్ అనేది సంపూర్ణంగా భగవంతుడి యొక్క చైతన్యంతో నిండిపోయి ఉండాలి. ఈ రకమైన ఏకాగ్రత యోగిక్ ప్రాక్టీస్ ఒక రకమైనటువంటి మొదటి జన్మల్లో ఎంతో యోగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకే వస్తుంది. 17వ చాప్టర్లో 3వ శ్లోకం భగవద్గీతలో మనం మనశ్శాంతి కోసం నేర్చుకుంటాం. అక్కడ స్ట్రిక్ట్ అంటే నియమాలు, నిజమైన స్పీచ్, ట్రూ స్పీచ్, గాడ్లీ కాంటెంప్లేషన్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ ద నోబుల్ జెంటిల్ మోడ్. అంటే భగవంతుని వైపు కాన్సన్ట్రేషన్ ఉండి ఉన్నతంగా జెంటిల్ గా ఉన్నటువంటి సత్వగుణం ఉన్నవాడు. వీ కెన్ క్లాసిఫై ఎనీ పర్సన్ అకార్డింగ్ టు ద, ప్రతి వ్యక్తిని ఈ 3 రకాల గుణాలతోనే ఆయన బిహేవియర్ ని బట్టి రజోగుణ సంపన్నుడా తమో గుణమా అని చెప్పగలం. అందుకని మనం ఎప్పుడు కూడా స్ట్రిక్ట్ గా ఉండాలి. టైర్డ్ అండ్ ట్రస్టెడ్ ప్రిసీప్స్ ఆఫ్ ద వైజ్ మెన్ ఆఫ్ ది వరల్డ్. అంటే ఎంతో జ్ఞానం ఉన్న జ్ఞానుల యొక్క మాటల్ని మనం ఎంతో విశ్వసించాలి. ఈ రకమైన రెగ్యులర్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ మనిషి యొక్క రజోగుణం అన్నది అలాగే తమో గుణం అన్నది క్రమేణా అంతరించిపోయి సత్వగుణమే అక్కడ మొదలవుతుంది. అంటే బాగా పాతబడిన స్తంభం ఎప్పుడూ కూడా పడిపోదు. అలాగనే మనస్సు యొక్క ఈ మనస్సు అనే ఈ బీస్ట్ అంటే జంతువు ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. దాన్ని గాని ఒక స్తంభానికి కట్టేసామనుకోండి, ఆ స్తంభం ఏమిటి? భగవంతుడి భక్తి అనేది. అప్పుడు అది ఎక్కడికి తిరగదు. మన యొక్క కాన్సన్ట్రేషన్ అన్న తెడ్డుతో మనం భక్తి అనే దాంతో అప్పుడు ఈ బోట్ ఆఫ్ జీవితం అన్న నౌకని భద్రంగా సంసారం అనే నదిలోంచి తీసుకెళ్ళిపోగలం మరో ఒడ్డుకి, సౌందర్యం అనేటటువంటి ఒడ్డుకి. మన మొత్తం యొక్క మన అటెన్షన్ అంట పదాలకి మనం పరిమితం చేస్తే మనం డివైన్ మీనింగ్ లేటెంట్ గా దాని లోపల ఉన్నటువంటి గుప్తంగా ఉన్న దైవపరమైనటువంటి అర్థాన్ని తెలుసుకోలేము. ఏ స్క్రిప్చర్ చదివినా సరే అది అక్కడ అవగాహన అన్నది దైవపరమైనటువంటి కృపతో అవగాహన చేసుకోవడం చాలా అవసరం. అందుకని ఎప్పుడు కూడా పరమాత్మ తత్వంలోనే ఆశ్రయం పొందండి. మీ సమయాన్ని కేవలంగా ప్రాపంచిక విషయాలతోటి వేస్ట్ చేసుకోకండి. కొంతమంది ప్రజలు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడూ ఒక మెడిటేషన్ స్టేట్ లో ఉన్నారని.
ఈ మెడిటేషన్ అన్నది దానికోసమే. అది కేవలంగా అది అలా చేయడం వృధా. మెడిటేటర్ ఆ మెడిటేషన్ తో ఏకమై తాదాత్మ్యం చెందాలి. అదే మెడిటేషన్ అన్నమాట. మీ గురువు నుంచి మీరు ఎప్పుడైతే మీరు నమ్రతగా ఉండాలని, క్రమశిక్షణతో ఉండాలని తెలుసుకున్నప్పుడు అలాంటి సరిసమానమైన స్థితి మనస్సు కలిగి ఉండాలి. చాందోగ్య ఉపనిషత్తులో తండ్రి కొడుకుతో చెప్తాడు, ఆ పవిత్రమైన ఉనికి అన్నది అన్ని ఈ సృష్టికి మూలం. సత్ సత్యేవ సంయాదం సంయైదం అగ్రే ఆసీత్. అంటే ద సేమ్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఇమ్మనెంట్. ఈ క్రియేటివ్ అంటే ఈ సృష్టి క్రమంలో ఆ సత్ అన్నదే నిరంతరాయంగా స్టేజ్ ఆఫ్ ఎక్స్టింక్షన్. అంటే అదే కాసా ఉన్నది ఒక్కటే సత్. సత్ ఏవా సత్ ఒక్కటే. సౌమ్యేదం ఇదం అగ్రే ఆసీత్, అన్నిటికంటే ముందు ఉన్నది. ఈ ఇవల్యూషనరీ విధానంలో ఏం వర్ణించారంటే ఈ పవిత్రమైన ఉనికి ఆత్మ ఒక్కటే మార్పు లేకుండా నిరంతరాయంగా నిశ్చలంగా ఉంది. దాని నుంచి ఇండైరెక్ట్ గా కాజల్ అన్మానిఫెస్ట్ అంటే అవ్యక్తం అన్నది వచ్చింది. ఆ విధంగా పంచభూతాలు మహత్ అన్నది వాటి నుంచి అంటే పంచభూతాలు అంటే వాటి నుంచి ఔషధాలు అంటే మూలికలు, వాటి నుంచి ఆహారం. ఈ జీవించున్న జీవులందరూ ఆహారాన్ని తీసుకునేవి. వాటి యొక్క పరిణామాత్మకమైన ఇది అంటే కల్మినేషన్ అగైన్ స్పైనల్ ఎక్స్టింక్షన్, అంటే చివరి జన్మ వరకు ఆయన పరిణామం చెందుతూ ఉంటాడు. ఇది లా ఆఫ్ నేచర్, ప్రకృతి లో ఉన్నటువంటి, అంటే ప్రతి జీవి పుట్టిన నుంచి పరిణామం చెందుతూనే ఉంటాడు. అయితే ఈ ధ్యాన ప్రక్రియలో ఈ ఎవల్యూషన్ అంటే పరిణామాత్మకమైనది జరుగుతూనే ఉంటుంది. మెడిటేషన్ యొక్క ఆబ్జెక్ట్ మీద స్థిరమైన నమ్మకం అంటే ఏకాగ్రత. కొన్ని పదాలు మెడిటేషన్ లో చెప్పబడ్డాయి. వాటికి లిమిట్లెస్ అంటే హద్దులేని మీనింగ్ ఉంది. అల్పాక్షరం అనంత అరిహం. అండ్ వెన్ ద మీనింగ్ ట్రాన్సెండ్స్ ద వర్డ్స్, మీనింగ్ పదాలకు అతీతంగా ఉన్నప్పుడు అప్పుడు త్రిపుటి అంటే మెడిటేషను ఏదైతే దేన్ని మెడిటేట్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్ ఒకటి అయిపోతాయి. మర్జెస్ ఇన్ ద ప్యూర్ సబ్జెక్ట్ ఆఫ్ ట్రాన్సెండెంట్ మెడిటేషన్. అప్పుడు ఆ స్థితిలో కన్సమేషన్ ఆఫ్ ద యూనిటీ, ఏకత్వం అన్నది, ఆ దైవత్వంతో ఏకత్వం అన్నది జస్ట్ ఎపియర్స్ ద కన్సమేషన్. అంటే తర్వాత లైన్ ఏంటో కనబడుతుంది, అది సంభవం అని. గీత 13వ చాప్టర్ లో 20 లక్షణాలు ధ్యానికి ఉండాలి తన లక్ష్యాన్ని చేరాలంటే అని చెప్పారు. అందుకని మెడిటేట్ చేసే వ్యక్తి తన మెడిటేషన్ ద్వారా ఆయన ఆశ్రయాన్ని, ఆ పరమ తత్వంలోని ఆశ్రయాన్ని అన్వేషించాలి. ఆయనే ఆబ్జెక్టివ్, ఆయనే సబ్జెక్టివ్. మెడిటేషన్ గొప్ప మతాలన్నీ ఈ పవిత్ర చైతన్యాన్ని అంగీకరించే అదే భగవంతుడి యొక్క ముఖ్యమైన లక్షణంగా. అందుకని మీ ఆత్మని మీరు ప్రాపంచికమైన వాసనలనే దెయ్యానికి అమ్మకండి, లేకపోతే ఇంద్రియాలకు సంబంధించిన ఆ కోరికలకి దాన్ని అమ్మకండి. 16 సినానిమ్స్ ధ్యేయ అన్న దానికి ఉన్నాయి. అంటే దేన్ని అయితే ధ్యానం చేస్తున్నామో అది ధ్యేయం.
ఈ పుస్తకంలో ఓంకార, although the words are synonyms, there is a slight variation. అవన్నీ ఒకదాన్నే చెప్తున్నా కొంచెంగా తేడా ఉంది ప్రతి పదంలో. మెడిటేటర్ దాన్ని ఎన్నుకో, పర్టికులర్ ఆబ్జెక్ట్ ని మెడిటేషన్ ఏం కావాలో దాన్ని ఆయనే ఎన్నుకోవాలి, తనకి సూట్ అయిన దాన్ని. ఆ విధంగా తన మెడిటేషన్ ని ఆయన చెయ్యాలి. ఇది ఇంకా ఉంది, తర్వాత మనం చదువుదాం. పేజ్ నెంబర్ ఏమైనా ఉంటే చెప్పనా? డౌన్లోడ్ ఫ్రీ ఫర్ 30 days. 16th పేజ్. ఓకే, ఇక్కడికి ఆపుదాం అండి. ఓకే మేడం. క్లోజ్ చేస్తున్నాను.